భారత్ మాతాకి జై. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తూ నారాయణఖేడ్లో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రని పోషిస్తాం. మొన్నటి ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సంజయ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ 5 ఏళ్ళు నారాయణఖేడ్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. నారాయణఖేడ్ ప్రజల తరఫున, ఇక్కడ మా కార్యకర్తల తరఫున వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా, ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. నారాయణఖేడ్లో ఈ 5 ఏళ్ల పాటు ప్రజలందరికీ, మా కార్యకర్తలకి ఒక రక్షణ కవచంగా ఉంటాను. ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటానికి ఎప్పటికీ ముందుంటాం. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పైన, నారాయణఖేడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పైన ఒత్తిడి తెస్తూనే ఉంటాం. మేము ఈ ఓటమితో కుంగిపోలేదు, ఈ ఓటమితో మేమేమీ వెనుకడుగు వేయలేదు. మేము ప్రజల తీర్పుని శిరసావహిస్తూనే మా ఓటమి గల కారణాలని మేము సమీక్షించుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజల తరఫున, ప్రజల కోసం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మళ్ళొకసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి సంజయ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.